హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ మైండ్స్ 2కి. నేను ఈ వీడియోలో మీకు స్క్వేర్స్ అనేవి ఈజీగా ఎలా చేయొచ్చు అని చెప్పేసి నేను నేర్పిస్తాను. మీరు స్క్వేర్స్ అనేవి అట్లీస్ట్ అంటే నియర్లీ 100 వరకు మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ అనేవి నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 20 టేబుల్స్ అనేవి నేర్చుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఏ క్యాలిక్యులేషన్స్ అయినా మీకు ఈజీ ఉంటుంది. అది ఎలాగని చెప్పి తర్వాత నేను మళ్ళీ చెప్తాను. మీరు స్క్వేర్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒకసారి మల్టిప్లికేషన్ చార్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసరికి కాలమ్స్, ఇవి రోస్. ఇక్కడ మనకి 8 ఉంది కదా, ఇక్కడ ఒకసారి చూస్తే 11, 8 11s ఇలా చూసుకున్నట్టయితే 8 8. ఈ మల్టిప్లికేషన్ చార్ట్ ని డైలీ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ స్క్వేర్స్ ఒక అట్లీస్ట్ 30 నేర్చుకున్నట్టయితే దాని వల్ల యూజ్ ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో నేర్పిస్తాను. యూనిట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్ ఇక్కడ 5 వచ్చింది చూసారు. ఇక్కడ ఉండే ప్రతి నెంబర్స్ కి కూడా ఇలాగ వచ్చినప్పుడు మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీగానే ఉంటుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ లో ఉంది నెంబర్ చూసారా, 2 ఉంది. రైట్ లో యూనిట్ డిజిట్ లో 5 ఉంది. ఇక్కడ మనం 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 3. దాంతో మనం మల్టిప్లై చేస్తే 2 3s 6. 5 స్క్వేర్ ఎలాగో తెలుసు. 5 స్క్వేర్ అంటే 25 లాగా వేసాడు అనమాట. 25 స్క్వేర్ అంటే ఏమీ లేదు. స్క్వేర్స్ అంటే మనకు ఒక నెంబర్ని అదే నెంబర్ తోటి మనం మల్టిప్లై చేయడం అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే లెఫ్ట్లో మనకు 4 ఉంది కదండి. ఇక్కడ మనం దాని నెక్స్ట్ నెంబర్ 5తో మల్టిప్లై చేసినట్టయితే 20. 5 స్క్వేర్ 25. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 7కి నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 8. 7 8s 56. 5 స్క్వేర్ 25. ఇలా పక్కన వేసేయడం అనమాట. ఇది కూడా నెక్స్ట్ నెంబర్ 10. 9కి నెక్స్ట్ నెంబర్ ఏంటండి 10. 9 10s 90. 5 స్క్వేర్ 25. ఇలా మీరు ఈ విధంగా కూడా స్క్వేర్స్ అన్ని కూడా కొద్దిగా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ముందు మనం 2 డిజిట్ నెంబర్స్ చూసాం కదా. ఇక్కడ మనం 3 డిజిట్ నెంబర్స్ చూద్దాం. 11కి నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 12 అండి. 11 12s 132. 132 రాస్తాము. 5 స్క్వేర్ 25 వేస్తాం అనమాట. ఇక్కడ కూడా మనకు అంతే. 13 into 14. 13 14 మీకు రాలేదనుకోండి, ఈ 14 కానీ 13 కానీ మనం 10 + 3 అని 13 డివైడ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. 14 10 + 4 అని చెప్పి స్ప్లిట్ చేయొచ్చు. 13 10s అంటే నేను అంటుంది ఏంటంటే 10 + 4 అని చెప్పి స్ప్లిట్ చేసుకుని 13 10s 130. 13 4s 52 అనమాట. 13 4s 52. 130 + 52 అంటే మనకి ఎంత వస్తుందండి? 182 వస్తుంది. 182 5 స్క్వేర్ ఇందాక మనం చెప్పినట్టే 25. అంటే దీని ఆన్సర్ వచ్చేసరికి 18225 అనమాట. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ నెంబర్ ఏంటండి మనకి 21 వస్తుంది. 20 21s 420 వస్తుందండి. 5 స్క్వేర్ 25. ఇది కూడా మీకు రాలేదనుకోండి, 20 స్క్వేర్ చేస్తారు. ఎందుకంటే రౌండ్ ఫిగర్ వచ్చేసరికి ఇది మనకి 20 + 1 అని చెప్పి రాసుకుంటాం. రాసుకున్న తర్వాత 20 20s 400. 21s 20. 400 + 20 ఎంత అవుతుందండి? 420. 42025. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఇందాక 25 స్క్వేర్ నాకు తెలిసి ముందు స్లైడ్లో మనం చూసినట్టున్నాము. 25 అంటే 25 మీకు ఆల్రెడీ తెలుసు. 25 25s 625. నెక్స్ట్ నెంబర్ మనకు 26 వస్తుందండి. ఇంటూ చేయాలి. 25 25 ఇందాక మనం చూసాము. 625. 625కి ఇంకో 25 కలిపండి. అంటే అంటుంది ఏంటంటే 25 + 1. 25 25 625. దానికి 25 కలిపితే 650. 5 స్క్వేర్ వచ్చేసరికి 25. మన ఆన్సర్ 255 స్క్వేర్ కూడా 65025 అని చెప్పి మనం చేయొచ్చు. ఇప్పుడు బేస్ అనేది 50 దగ్గరలో చూడండి. 50 దగ్గరలో మామూలు 50 స్క్వేర్ అంటే
50 ఇంటూ 50 అండి. 5 5 25. ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి పక్కన వేసుకోవచ్చండి. 25,000 2500 అంటే మన ఆన్సర్ 2500 దగ్గరలో అయినా వస్తుంది, లేదా 2500 దగ్గరలో రావాలండి. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది 50కి ఎంత ఎక్స్ట్రా ఉందండి? 3 ఎక్స్ట్రా అంటే ఎడిషన్ కాదు, అందుకే ఇక్కడ బ్రాకెట్లో నేను ఎడిషన్ అని పెట్టాను అనమాట. 50కి ఎంత ఎక్స్ట్రా ఉందండి? 3 ఎక్కువ ఉంది. ఎప్పుడైనా 50కి దగ్గరలో కనపడితే 25 అనేది బేస్ అనే నెంబర్ కింద గుర్తుపెట్టినాను, ఎందుకంటే ఇక్కడ మనకు 2500 దగ్గరలో వస్తుంది కదండి, లేదా 2500 దగ్గరలో. 25 మనం బేస్గా తీసుకున్నట్టయితే ఇక్కడ 50కి ఎంత ఎక్కువ ఉందండి? 3 ఎక్కువ ఉంది. అదే 25కి 3ని కలిపియండి, కలిపేస్తే 28 అవుతుందండి. 3 స్క్వేర్ ఎంత అండి? 9. 3 3 9 కదండి. ఇక్కడ మనకు 2 ప్లేసెస్ రావాలి, ఎందుకంటే మనం ఏమనుకున్నాం అండి, 2500 దగ్గరలో వస్తుంది, లేదా 2500 అన్నాం. సో 3 స్క్వేర్ అనేది 9 కాబట్టి లాస్ట్లో 9 వస్తుంది. ఇక్కడ మనం 0 పెడతామండి. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 2809. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 50కి ఎంత ఎక్కువ ఉందండి? 8 ఎక్కువ ఉంది. ఈ 8ని మనం దేనికి కలుపుతామంటే ఇదే 25కి మనం కలిపేయాలండి. కలిపినట్టయితే 33, 8 స్క్వేర్ 64. ఎంత కలుపుతున్నామో దాన్నే మనం ఇక్కడ పక్కన రాసేస్తాం. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే అంటే మీకు 50 to 59 వరకు డిజిట్స్ అనేవి 2 వస్తాయండి. అంటే 5 లోపు అయితే, అంటే 4 లోపు అయితే మనకి డిజిట్స్ అనేది సింగిల్ డిజిట్ వస్తుంది స్క్వేర్ చేస్తే. సో లెఫ్ట్లో మనం 0 పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 54 కాదు 52 రాస్తానండి. ఇది ఎంత ఎక్కువ ఉందండి? 2 ఎక్కువ ఉంది. ఆ 2ని దేనికి కలపాలి? 25కి మనం కలపాలి. సో 27 అవుతుంది. 2 స్క్వేర్ ఎంత అండి? 4, కానీ పక్కన 0 పెట్టాలి. 3కైనా మీరు చూసారు. ఒకవేళ 4 చూసుకున్నట్టయితే 54 చూసుకున్నట్టయితే ఎంత ఎక్కువ ఉందండి? 4 ఎక్కువ ఉంది. దేనికి కలపాలండి? 25 కలపాలి. 2 9 4 స్క్వేర్ 16 అనమాట. ఇలాగ ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 62 అండి. ఇక్కడ కొద్దిగా అంటే అబోవ్ 60 చేసేటప్పుడు ఒకసారి మీరు చెక్ చేయండి ఎలాగొస్తుందని చెప్పి. ఇక్కడ మనకు 3 డేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 12 ఎక్కువ ఉందండి దేనికంటే 50 కంటే. సో ఆ 12ని మనం 25 కలిపితే 37 అవుతుందండి. అదే 12 స్క్వేర్ చేసుకున్నట్టయితే మనకి 144 అవుతుంది. ఈ 44 అనేది కిందకి దించేస్తే ఈ 1 అనేది 37 క్యారీ అయితే 3844. అంటే మన ఆన్సర్ 3844 అవుతుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 73. మీరు అందుకే చెప్తున్నాను 30 స్క్వేర్స్ వరకు నేర్చుకున్నట్టయితే 73 అయినా సరే 50కి 23 ఎక్కువ ఉంది. సో అదే 25కి నేను 23ని యాడ్ చేస్తాను. మన ఆన్సర్ ఎంత అవుతుంది? 48 అవుతుంది. 23 స్క్వేర్ వచ్చేసరికి మనకి ఎంత అండి? 529. 529 దానికి కలిపేస్తే మనకి 48కి 5 కలిపేస్తాం, 29 యాస్టీస్గా రాస్తాం. ఇక్కడ ఏదైతే థర్డ్ డిజిట్ అంటే లెఫ్ట్ నుండి రైట్ నుంచి చూసినట్టయితే థర్డ్ డిజిట్ ఉందో, అంటే 100th డిజిట్, దాన్ని మనం 48కి కలిపేస్తే 53 అవుతుందండి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే 5329 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అంటే 50 కంటే మనకు తక్కువ వస్తుంది, దాని సబ్ట్రాక్షన్ కింద నేను సెపరేట్ చేశాను అనమాట. ఇక్కడ మనకి ఏముందండి? 42 ఉంది. 50కి ఎంత తక్కువ అండి? మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, బేస్ 50 అంటే 25 తీసుకోమని చెప్పాను. 42 అనేది మనకి ఎంత తక్కువ ఉందండి? 50కి 8 తక్కువ ఉంది కదా. 25 నుండి మనం అదే 8ని తీసేయాలండి. 8ని తీసినట్టయితే మనకి ఎంత వస్తుందండి? 17 వస్తుంది. ఏ నెంబర్ తీసామండి? 8 తీసాం. ఆ 8కి మనం స్క్వేర్ చేస్తే 64 అవుతుందండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి 42 స్క్వేర్ 17 64. ఇక్కడ ఎంత తక్కువ ఉందండి? 2 తక్కువ ఉంది. ఆ 2ని ఏం చేయాలండి? 25 నుంచి తీయాలి. 23. 2 స్క్వేర్ ఎంత అండి? 404. సింగిల్ నెంబర్ వస్తే లెఫ్ట్లో 0 పెడతామండి. ఆ డబుల్ అయితే పక్కనే పెట్టేస్తాం. ఒకవేళ 3 డిజిట్స్ వస్తే లెఫ్ట్లోని ఏదైతే ఉందో దానికి క్యారీ వెళ్తుందండి. చెక్ చేద్దాం ఇక్కడ ఒకసారి. 38 స్క్వేర్ 38 స్క్వేర్ అంటే 50కి ఎంత తక్కువ ఉందండి? 12 తక్కువ ఉంది. 25 12 తీస్తే 13 వేద్దాం. 12 స్క్వేర్ ఎంత అండి? 144. 144. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే 1 ఉందో 13 క్యారీ వెళ్తే 1444 అవుతుందండి. 38 స్క్వేర్ ఎంత అంటే 1444 అండి.
ఇక్కడ మనం చూస్తే ఎంత తక్కువ ఉందండి, 15 తక్కువ ఉంది 50 కంటే. సో అదే 25 నుండి 15 తీసేస్తే మనకి 10 వస్తుందండి. 15 స్క్వేర్ 225. మీకు మళ్ళీ 15 స్క్వేర్ గుర్తు లేదంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టండి. ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్లో 5 ఉంటే దీనికి నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 2, 1 into 2, 2, 5 స్క్వేర్ 225. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే అలా చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఇది చూడండి, యాడ్ చేస్తే 1225 వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇందాక యూనిట్స్ ప్లేస్లో కానీ లాస్ట్ ప్లేస్లో కానీ మనకు 5 వచ్చినట్టయితే దీనికి నెక్స్ట్ నెంబర్ 4, 3 4s are 12, 5 స్క్వేర్ 25 అని చెప్పి ఇందాకే మనం మాట్లాడుకున్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేస్ అనేది మనకి ఎంత వచ్చిందండి, 100. 100 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 100 స్క్వేర్, 100 into 100. మన ఆన్సర్ ఎంత దగ్గరికి వస్తుందండి, ఆల్మోస్ట్ 10,000 వరకు వస్తుంది. సో మనకి ఇక్కడ టోటల్గా 5 డిజిట్స్ రావాలని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చేద్దామండి. ఇక్కడ 100కి బేస్ అనేది 100 తీసుకుందామండి. 100కి ఎంత ఎక్కువ ఉందండి, 104 ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది 100కి. 100 బేస్ తీసుకోమన్నాను, 100కి బేస్ 100 తీసుకోమన్నాను. 100కి ఎంత ఎక్కువ ఉందండి, 4 ఎక్కువ ఉంది. ఆ 4ని ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబర్కి మీరు యాడ్ చేసేయాలండి. ఎంత అవుతుందండి, 108 అవుతుంది. ఎంత యాడ్ చేశారండి, 4 యాడ్ చేశారు. 4 స్క్వేర్ ఎంత అండి, 16. పక్కన పెట్టేయడమేనండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత ఎక్కువ ఉందండి, 7 ఎక్కువ ఉంది. అదే 7 107కి యాడ్ చేస్తాం, సేమ్ నెంబర్కి యాడ్ చేయాలి. 7 స్క్వేర్ ఎంత అండి, 49. ఇక్కడ వచ్చేసరికి 112. 100కి ఎంత ఎక్కువ ఉందండి, 12 ఎక్కువ ఉంది. అదే 12ని 112కి యాడ్ చేస్తే మనకి 124 అవుద్ది. ఇక్కడ వచ్చేసరికి డబుల్ డిజిట్ అయితే మనం పక్కన పెట్టేస్తామండి. ఇక్కడ వచ్చేసరికి త్రిబుల్ డిజిట్ అవుతుంది. 12 స్క్వేర్ వచ్చేసరికి 144. సో ఈ 144 అనేది మనం యాస్టీజ్గా రాసేస్తాం. 124కి 1 యాడ్ చేస్తాం. సో మన ఆన్సర్ 12544. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 123. 123కి 100కి 123 అనేది ఎంత ఎక్కువ ఉందండి, 23 ఎక్కువ ఉంది. అదే 23ని దానికి యాడ్ చేసేద్దామండి, 146. 23 స్క్వేర్ 529. యాడ్ చేస్తే 146, 5 యాడ్ చేస్తే 15129. మన ఆన్సర్ వచ్చేసరికి 15129. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలాగైతే 100కి దగ్గరలోని అంటే ఎడిషన్, 100 కంటే ఎక్కువ ఉంటే ఎడిషన్, 100 కంటే తక్కువ ఉంటే సబ్ట్రాక్షన్ అని చెప్పి మనం తీసుకుంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 93 ఉందండి. 93 అనేది 100కి ఎంత తక్కువ ఉందండి, 7 తక్కువ ఉంది. సో అదే 93 అండి, సేమ్ నెంబర్ అండి. ఇందాక మనం ఎలాగైతే 104 అంటే అదే నెంబర్కి మనం 4 ఎలాగైతే యాడ్ చేస్తాం, 93కి అదే నెంబర్ని మనం మైనస్ చేయాలండి. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 86. సారీ, 86. ఎంత మైనస్ చేసామండి, 7 మైనస్ చేసాం. 7 స్క్వేర్ ఎంత అండి, 49. ఇక్కడ కూడా మనకి ఎంత తక్కువ ఉందండి, 100 కంటే 2 తక్కువ ఉంది. ఆ 2ని మనం ఏం చేయాలండి, ఏదైతే క్వశ్చన్లో నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ని మనం మైనస్ చేస్తే 962 స్క్వేర్ 04. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, నేను ఫస్ట్ 2 కూడా నేను జస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్లు మైనస్లో ఎడిషన్లు ఇస్తున్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ డిజిట్ ఇస్తున్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసరికి త్రిబుల్ డిజిట్ వచ్చేలా చూస్తున్నాను. సారీ అంటే కొద్ది పెద్ద నెంబర్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి 14 తక్కువ ఉంది. అదే 1486 నుండి మనం తీసినట్టయితే మనకి ఎంత వస్తుందండి, 72 వస్తుంది. ఎంత అండి మైనస్ చేసాం, 14 మైనస్ చేసాం. 14 స్క్వేర్ ఎంత అండి, 196. 196 ఇక్కడ పెడతాం. ఈ 1 అనేది ఇక్కడ 2 డిజిట్స్ మనకు తీసుకుంటాం. ఈ 1 అనేది 72 క్యారీ వెళ్తుంది, 73. ఇక్కడ ఇది మనం 50కి 28 అని కూడా తీసుకోవచ్చు, 50 + 28 అని తీసుకోవచ్చు. అదేవిధంగా 100 - 22 అని కూడా తీసుకోవచ్చు. ఇది మనం
చూసినట్టయితే 50 స్క్వేర్ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి? 25 అనేది గుర్తు రావాలి. 25కి ఏం చేయాలండి? అదే 28ని యాడ్ చేయాలి. ఎంత వస్తుందండి? 53. ఎంత వస్తుందండి? 53. 28 స్క్వేర్ కూడా మీకు గుర్తున్నట్టయితే 784. 784. ఇందాక చెప్పండి 2 డిజిట్స్ అనే ప్లేస్ అవుతుంది. ఏదైతే థర్డ్ డిజిట్ ఉంటుందో అంటే 100 డిజిట్లో 100 డిజిట్ అనేది దీనికి క్యారీ వెళ్తుందండి. సో మన ఆన్సర్ 6084. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే 100కి ఎంత తక్కువ ఉందండి? 22 తక్కువ ఉంది. అదే 22 దేని నుండి తీయాలండి? 78 నుండి తీయాలి. తీసినట్టయితే మనకి ఇక్కడ 56 అనేది వస్తుంది. 56 వస్తుంది. ఎంత తీసామని? 22. 22 స్క్వేర్ ఎంత అండి? 22 స్క్వేర్ 484. 84 యాస్టల్గా ప్లేస్ చేస్తాం. మన ఆన్సర్లో చేంజ్ అనేది లేదండి. ఇక్కడ కూడా సేమే వస్తుంది. ఇందాకలాగండి సేమ్ 100 ఎలాగో ఇక్కడ 1000 కూడా అలాగే. 1000కి ఎంత ఎక్కువ ఉందండి? 3 ఎక్కువ ఉంది. అదే నెంబర్ని అదే 1003కి యాడ్ చేస్తే మనకి 1006 వస్తుంది. ఎంతైతే యాడ్ చేసామో దాని స్క్వేర్ అండి 9. ఇక్కడ జీరోస్ పెడతాం. ఎందుకు 2 జీరోస్ పెట్టామంటే 1000 ఇంటూ 1000 అనేది మనకి ఎంత వస్తుందండి? 1 పక్కన ఇక్కడ ఒక 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 జీరోస్ ఉన్నాయి. టోటల్గా 6 జీరోస్ పెడతామండి. అంటే మన ఆన్సర్ 10 lakhs దగ్గరలో రావాలండి. మన ఆన్సర్ 10 lakh దగ్గరలో రావాలంటే 3 డిజిట్స్ అనేది మనం వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఎంత ఎక్కువ ఉందండి? 8 ఎక్కువ ఉంది. 1008కి 8 యాడ్ చేస్తే 1016. 8 స్క్వేర్ 64. ఎన్ని డిజిట్స్ రావాలన్నా అండి? ఇక్కడ 3 డిజిట్స్ రావాలి. ఎందుకంటే ఇక్కడ 1000లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఆన్సర్ అనేది 12 అదే నెంబర్కి యాడ్ చేస్తే 1024 అవుతుంది. 12 స్క్వేర్ 144. సో మన ఆన్సర్ 10 lakhs దగ్గరలోనే వచ్చింది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే 1046. 23 స్క్వేర్ 529. జస్ట్ ప్రాక్టీస్ అండి. కొన్ని సమ్స్ ఇలా మీకు నచ్చిన నెంబర్లు తీసుకొని ఇలాగ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకొని క్యాలిక్యులేటర్లో మళ్ళీ మీరు చెక్ చేసుకుంటే కరెక్టా రాంగ్ అని చెప్పి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎంత తక్కువ ఉందండి? 7 తక్కువ ఉంది. సో అదే నెంబర్కి 7 మైనస్ చేస్తే 986. ఎంత తీసామండి? 7 తీసాం. సో 7 స్క్వేర్ 49. 049. ఎందుకంటే 3 డిజిట్స్ రావాలనుకుంటుంది. ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే నియర్లీ 10 lakhs దగ్గరలోకి వస్తుంది. ఇది కూడా ఎంత తక్కువ ఉందండి? 2 తక్కువ ఉంది. అదే నెంబర్ నుండి మనం 2 తీసినట్టయితే 2 స్క్వేర్ 4004 అనమాట. ఇక్కడ కూడా ఎంత తక్కువ ఉందండి? 28 తక్కువ ఉంది. ఇదే నెంబర్ నుండి 28 తీసినట్టయితే చూడండి, నేను ఫస్ట్ 2 కొద్దిగా సింపుల్గా వేస్తున్నాను. 3 and 4 అనేది కొద్దిగా టఫ్ చేస్తున్నాను. అంటే మిడిల్ నెంబర్స్ అయినా వస్తాయని చెప్పేసి